హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఎల్ఐసి బీమాసాకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, క్వాలిఫై మార్క్స్ ఎంత, ఎంత టైం డ్యూరేషన్ ఉంది అనే అన్నీ క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, మీకు అన్ని వివరాలు క్లియర్గా అర్థమవుతాయి. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఎల్ఐసి కోసం ఇన్సూరెన్స్ ఎగ్జామ్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ని ఓపెన్ చేయండి. ఇంకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా యాప్ని ఓపెన్ చేయండి. ఈ యాప్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది. ఇక్కడ సైన్ ఇన్ అని క్లిక్ చేస్తే మీ రిలేటెడ్ ఈమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతారు. ఇలా సైన్ ఇన్ అయిన తర్వాత దీనికి మనకి కావాల్సిన అంత ఇన్ఫర్మేషన్ ఈ యాప్లో మీకు పూర్తిగా దొరుకుతుంది. ఏంటంటే ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటాయి, సంథింగ్ అన్ని ఇన్ఫర్మేషన్ ఈ యాప్లో మీకు లభిస్తుంది. యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇంకో రిజిస్టర్ నవ్ అని ఇలా క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లాంగ్వేజెస్ అడుగుతుంది. మీకు ఏ కంఫర్టబుల్ లాంగ్వేజ్ అయితే అది ఇవ్వండి. నేను తెలుగు అని ఇస్తున్నాను, ఎందుకంటే తెలుగులో అయితే మనకి క్లియర్గా అర్థమవుతుందని. ప్లస్ ఇన్సూరెన్స్ ఉంటాయి కదండి, ఏమేమి ఉంటాయి ఇన్సూరెన్సెస్ అనేవి, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. మీరు అప్లై చేసేది ఎల్ఐసి కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ అని క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇంకోండి ఇక్కడ మాక్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్, లైవ్ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. మీరు ముందు ప్రాక్టీస్ టెస్ట్ ఓపెన్ చేసి చూసుకోండి. అందులో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. దానికి సంబంధించిన క్వశ్చన్లు అన్నీ శాంపుల్ క్వశ్చన్లు ఉంటాయి. ఎలాంటి క్వశ్చన్లు అడగవచ్చు, ఎలాంటి బీమా సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. దానికి తగ్గ క్వశ్చన్లు అన్నీ ఉంటాయి. సంథింగ్ ఏదో ఒకటి ఓపెన్ చేసుకుని ఆ క్వశ్చన్స్ ఏంటి ప్రిపేర్ అవ్వండి. అంటే మీరేమి పట్టేసి ప్రిపేర్ అయిపోగల జనరల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది ఈ యాప్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఉంది కదండి, దాని ప్యాటర్న్లో అది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశాను, ఇందులో 12 క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, ఈ క్రింది సంస్థల్లో ఏది ఐఆర్డిఏ ద్వారా నియంత్రించబడదు అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఇచ్చారు 4 ABCD. ఇందులో మనం ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేస్తాం, అది రైట్ ఆ రాంగ్ ఇక్కడే చెప్పేస్తుంది. గ్రీన్ కలర్లో ఉంటే రైట్ ఆన్సర్, రెడ్ కలర్ అయితే రాంగ్ ఆన్సర్ అని. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ప్రీవియస్ అని క్లిక్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్తాం. ఫస్ట్ క్వశ్చన్కి ప్రీవియస్ ఉండదు కాబట్టి దానికి ఏమి ఉండదు. ఇలా మీకు కంప్లీట్గా ఎలా అప్లై చేయాలి, ఏంటి, ఎలాంటి క్వశ్చన్లు ఉంటాయి, దానికి ఆన్సర్లు ఎలా పెడితే కరెక్టా రాంగా, ఎలా దానికి కీవర్డ్స్ కింద తెలిసిపోతుంది మనకు ఆన్సర్. ఇక్కడ చూడండి, ఏజెంట్ అనగానే ఎవరికి సంబంధిస్తుంది, బీమా కంపెనీకి. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ వస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయిపోవడమే. నెక్స్ట్ ఇలాగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ నేను మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలి అనేది. ఇంకోటి చూడండి, ఇంకా క్వశ్చన్ నెంబర్ 5, 6, 7 అలా కొన్ని క్వశ్చన్లు అప్ చేసిన తర్వాత మనం బ్యాక్కి కావాలంటే బ్యాక్కి వెళ్ళిపోవచ్చు, లేదు ఇంకా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇంకొక వీటి ఓపెన్ చేస్తున్నాను శాంపిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంకొకటి ఓపెన్ చేసింది, దానికి సంబంధించిన విషయం. తనఖా వినియోగదారుల జీవిత బీమా ఉత్పత్తి, ఇలా మనకు ఆన్సర్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి కొన్ని వాటికి. ఈ ప్యాటర్న్లో మనకి ఎగ్జామ్ కూడా ఇలాంటి టైప్ ఆఫ్ ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ కంప్లీట్గా క్వశ్చన్ అంతా చదివితే దానికి ఆన్సర్ మనకి ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం చేయొచ్చు. జస్ట్ ఎగ్జామ్కి మీరు అంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు, 15 మార్క్స్ వస్తే చాలు. సో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం 50 క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టండి. 1 అవర్ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తారు తెలుగులో కాబట్టి మీకు ఈజీగా ముందే తెలుస్తుంది. అంత ఇన్ఫర్మేషన్ మీరు పెట్టేయగలరు. ఇంకోండి ఎగ్జామ్స్ ఓపెన్ చేసిన మార్క్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఇది టోటల్ క్వశ్చన్స్, టోటల్ మార్క్స్, టైం డ్యూరేషన్. అక్కడ స్టార్ట్ ఎగ్జామ్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. క్రింది వాటిలో సమాచార సంస్థల ఏదో ఆన్సర్లు పెట్టుకుంటే వెళ్ళి
నెక్స్ట్ అని క్లిక్ చేస్తే వస్తే, ప్రీవియస్ అని క్లిక్ చేస్తే వస్తుంది. పైన సబ్మిట్ బటన్ అని ఉంటుంది. డీ వాంట్ సబ్మిట్ నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. మన ఆన్సర్స్ అన్నిటికీ సబ్మిట్ అయిపోయాక ఆన్సర్స్ వస్తాయి. ఇంకోండి నేను ఇక్కడ ఒక 5 టోటల్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి మీకు? 49 క్వశ్చన్స్ ఉన్నాయి. అటెంప్టెడ్ క్వశ్చన్స్ 5 ఉన్నాయి. నాట్ అటెంప్టెడ్ 44 ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్స్ 2, రాంగ్ ఆన్సర్స్ 3, 4% వచ్చింది. ఇప్పుడు మనం కావాలంటే రివ్యూ చూసుకోవాలి అనుకుంటే రివ్యూ క్లిక్ చేయొచ్చు, లేదు బ్యాక్కి వెళ్ళిపోవాలి అనుకుంటే బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఈ రివ్యూలో ఏమున్నాయంటే మనం ఏం ఆన్సర్ పెట్టాం, ఏం ఆన్సర్ రాంగ్ అయింది, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ రివ్యూలో మనకు తెలుస్తుంది అనమాట. ఇంకోండి ఇక్కడ కూడా వచ్చేసింది, అన్ఫార్చునేట్లీ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ నాట్ పాస్ ఫర్ దిస్ ఎగ్జామ్ అని అలా వస్తుంది మనకి మెయిన్ ఎగ్జామ్లో కూడా. అంతేనండి, రివ్యూ చేసుకుంటే మీ ఎగ్జామ్ ఎలా రాశారు అనేది మీకు తెలుస్తుంది. క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది క్లియర్గా తెలుస్తుంది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.